హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటిదాకా మిత్రదేశంగా ఉన్న దేశం ప్రస్తుతం శత్రు దేశంగా మారుతుందా? మన శత్రువులతో జతకట్టి మననే దెబ్బతీయాలని చూస్తుందా? ఆ అధ్యక్షుడు పూటకో మాట ప్రధానమంత్రినే కాదు యావత్ భారతావన్ని కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అతని చర్యలు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురి చేస్తున్నాయి. అతను ఎవరో కాదు, డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ కేవలం ఒక అవకాశవాదిగా అయితే ఆయన మారాడనైతే చెప్పాలి. గత కొంతకాలంగా జరుగుతున్న పరిణామాలను అడ్డు పెట్టుకుని తానే పెద్దన్నలాగా పాత్ర పోషించాల్సింది పోయి తృతీయ స్థానంలో అతిపెద్ద దేశంగా ఉన్న భారత్ ను కించపరిచే విధంగా వారిద్దరి మధ్య నేనే ఒప్పందం కుదిర్చాను, నేనే మధ్యవర్తం వహించాను, వారు కాల్పులు మానేస్తున్నారు అంటూ కూడా సోషల్ మీడియాలో ప్రకటించడం, ఒక అడుగు ముందుకు వేసి ట్రంప్ భారత్ నుంచి వస్తున్న దిగుమతి సుంకాలు 100% రాయితీ ఇస్తున్నారంటూ కూడా చెప్పడం, ఇవన్నీ కూడా భారతావన్నే కాదు ప్రధానమంత్రులు కూడా నరేంద్ర మోడీని కూడా ఆశ్చర్యపరుస్తుంది. ఒక ప్రధాని స్థానంలో ఉండి ప్రపంచంలోనే 3వ స్థానంలో తనకంటూ ఒక స్థానాన్ని ఆర్థిక వ్యవస్థలో కూడా పుంజుకున్న భారత్ ను దెబ్బతీయడానికే, భారత్ స్థైర్యాన్ని దెబ్బ కొట్టడానికి ఈ విధంగా ట్రంప్ చర్యలు ఉన్నాయంటే కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. పాకిస్తాన్ భారత్ యుద్ధం జరుగుతున్న సమయంలో కూడా ట్రంప్ భారత్ నాకు మిత్ర దేశం, పాకిస్తాన్ తో కూడా సత్సంబంధాలు ఉన్నాయి, వారిద్దరి మధ్య మాట్లాడతానన్నంత వరకు ఓకే. భారత్ నాకు మిత్ర దేశం అనగానే ఆ యుఎస్ కూడా భారతీయులందరూ ఏమని భావించారంటే ఖచ్చితంగా యుఎస్ కూడా మన వెంటే ఉంటుంది, మనకు సపోర్ట్ చేస్తున్నట్టు కూడా భావించడం జరిగింది. భారత్ సైనిక శక్తి, భారత్ సామర్థ్యాన్ని పాకిస్తాన్ పై జరిగిన యుద్ధంలో చూడడంతో ట్రంప్ కూడా విస్తుపోయారా అంటే ఈ మాటలు, తరువాత జరిగిన మాటలు చూస్తే అవుననే చెప్పాలి. చిరకాల మిత్రులైన రష్యా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, వారి వద్ద నుంచి మనం కొనుగోలు చేసిన ఆయుధాలు కావచ్చు, మన సొంత ఆయుధాలు కావచ్చు, పాకిస్తాన్ తో జరిగిన వైమానిక దళాల్లో చూసిన యావత్ ప్రపంచం కూడా విస్తుపోయిందనే చెప్పాలి. టర్కీ దేశం నుంచి ఎన్ని 400 డ్రోన్లు పంపించినా సరే అది ఏ ఒక్కటి కూడా భారత్ లో ల్యాండ్ అవ్వకుండానే ఆకాశంలోనే మన సైనిక దళం దాన్ని మట్టుబెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇవన్నీ చూసి యావత్ ప్రపంచం కూడా విస్తుపోయింది. ఎంత పాకిస్తాన్ పోరాడినా కనీసం డ్యామేజ్ కూడా భారత్ లో జరగలేదంటే వారి భారత్ సైన్య శక్తి ఏంటనేది ప్రపంచానికి తెలిసి వచ్చిందని చెప్పాలి. భారత్ ను ఆర్థికంగా దెబ్బతీయాలి, ఖచ్చితంగా భారత్ ను ఆర్థికంగా దెబ్బతీయకపోతే తమ అగ్రరాజ్యానికే ఎసరు పెట్టే పరిస్థితి ఉంది అని ట్రంప్ భావించాడు కాబట్టే తన తరువాత జరుగుతున్న చర్యలు ఒక్కదాని ఒకటి వెంబడి బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే గతంలో చైనాకు కూడా సుంకాలు పెంచడం జరిగింది, చైనాకి సంబంధించిన దిగుమతి సుంకాలు పెంచిన అమెరికా తిరిగి పూర్వ సుంకాలకు మారుస్తున్నామంటూ తగ్గించడం కూడా జరిగింది. భారత్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గించేది లేదని చెప్తూనే భారత్ మాకు దిగుమతులకు సంబంధించి ఫ్రీగా 100% రాయితీ ఇస్తాయని మాతో ఒప్పందం కుదుర్చుకుంది, మాతో ప్రతిపాదన తీసుకొచ్చారు అంటూ కూడా భారత్ మీద నిందలు మోపడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మన ప్రధానమంత్రి కావచ్చు, మన రక్షణ మంత్రి కావచ్చు, అటువంటిది ఏమీ జరగలేదు, చర్చల్లో ఉన్నాయి, ఇంకా పూర్తిగా ఫలితం రాలేదంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ట్రంప్ మాత్రం తన సోషల్ మీడియాలో ప్రతిరోజు ఒక పోస్ట్ విడుదల చేయడం, భారత్కు సంబంధించిన చైనాకైనా రాయితీ ఇస్తానేమో కానీ భారత్కి ఇవ్వనన్నట్లుగా భారత్కు మటుకు ₹1 కూడా సుంకం తగ్గించకపోవడం దీన్ని బలాన్ని చేకూరుస్తున్నాయి. ఎందుకంటే భారత్కు అతిపెద్ద శత్రువు అయిన చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, పాకిస్తాన్ కన్నా మనకి చైనానే అతిపెద్ద శత్రువు కింద అయితే భావించాలి. ఎందుకంటే పాకిస్తాన్కి సంబంధించిన ఆయుధ సామాగ్రి మొత్తం చైనానే పంపించింది. చైనా పాకిస్తాన్కు అండగా ఉంటే దానికి ట్రంప్ వత్తాసు పలకడం భారత ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాలన్న ఉద్దేశంతోనే చేసినట్లుగా అయితే క్లియర్ కట్ గా కనబడుతుంది. ట్రంప్ పరిణామాలు మరి నరేంద్ర మోడీ ఏ విధంగా తీసుకుంటారు? ఆయన చాలా పెద్దరికంగా, చాలా హుందాగా అయితే ప్రస్తుతం వ్యవహరిస్తున్నారు. భారత్ను ఢీకొట్టే శక్తి ఏ దేశానికి లేదనేది అయితే క్లియర్ గా చెప్పొచ్చు. మనం చూసుకుంటే రష్యా నుంచి మన చిరకాల మిత్రులు, వారికి 2వ ప్రపంచ యుద్ధంలో భారత్ ఎటువంటి నియమాలు లేకుండా, ఎటువంటి నిబంధనలు లేకుండా మన భారత్ సైన్యాన్ని వారి వెంట పంపించిన పరిస్థితి అయితే ఉంది. ఈ రకంగా భారత్కు రష్యాకు సత్సంబంధాలు ఉన్నాయి, వారు మన చిరకాల మిత్రులనే మనం భావించాలి. మరొకటి ఏంటంటే ఇజ్రాయిల్ కు మనకు చాలా సత్సంబంధాలు ఉన్నాయి. మన భారతీయులంటే ఇజ్రాయిల్లో చాలా గౌరవం ఉంది, భారతీయుల్ని వారు చాలా గౌరవిస్తారు అన్నలో ఎటువంటి సందేహం లేదు. అటువంటి ఇజ్రాయిల్ కూడా ఏ టెక్నాలజీలో కానీ, ఆయుధ సామాగ్రిలో కానీ యుఎస్ తో తలపడేంత శక్తి సామర్థ్యాలు ఆ దేశానికి ఉన్నాయి. ఈ 2 దేశాలు భారత్కు చిరకాల మిత్రులుగా అయితే గత కొన్ని
దశాబ్దాల నుంచి ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. అమెరికా కొన్ని సందర్భాల్లో మనకు సపోర్ట్ చేసిన ఆఖరికి పాకిస్తాన్కి సపోర్ట్ చేసే పరిస్థితులే కనబడుతుంది. చైనాకి సుంకాలు తగ్గించిన అమెరికా భారత్కు ఎందుకు తగ్గించలేదనే ప్రశ్న తలెత్తుతున్న పరిస్థితి అయితే ఇప్పుడు ఏర్పడింది. అయితే ఏది ఏమైనా సరే మన భారత్కు అండగా రష్యా ఉంది, ఇజ్రాయెల్ ఉంది. పాకిస్తాన్ తో నేడు 18వ తారీఖుతో కాల్పుల విరమణ ఒప్పందం అయితే పూర్తి స్థాయిలో ముగియనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మరోసారి భారత్ పై దాడులకు తెగబడే అవకాశం ఉంది. అయితే దాన్ని తిప్పికొట్టడానికి భారత్ సంసిద్ధంగా ఉందని అయితే చెప్పాలి. చైనాని అండగా పెట్టుకుని పాకిస్తాన్ విర్రవీగుతుందని చెప్పాలి. ఎందుకంటే తిండికి తికాణా లేని పాకిస్తాన్ ఈ రకంగా ఒంటికాలతో భారత్ మీదకి రావడం ఆశ్చర్యం కలిగించలేదనే చెప్పాలి. ఎందుకంటే వారికి అండగా చైనా ప్రతి క్షణం ఉంది, ఆయుధాలను పంపిస్తుంది. పూర్తి స్థాయిలో చైనా కనుక పాకిస్తాన్కి ఆయుధాలని, సైనిక శక్తిని కూడా పంపించే అవకాశం ఉంది. అదే కనుక జరిగితే భారత్ చైనా పాకిస్తాన్ని ధీటుగా ఎదుర్కోవడానికి రంగం సిద్ధం చేసిందని చెప్పాలి. మనకు అండగా రష్యా కూడా నేరుగా మన వైపు నిలబడే అవకాశం ఉంది. రష్యా కానీ ఇజ్రాయెల్ కానీ మనకు అండగా నిలబడతాయి. మరి అమెరికా గోడ మీద పిల్లి వైఖరి చేస్తారా, లేదంటే కనుక నేరుగా పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తారా, ఇవన్నీ కూడా మరి కొద్ది రోజుల్లో పరిణామాల్లో మనకు తెలిసే అవకాశం ఉంది. ఏది ఏమైనా ట్రంప్ వైఖరి అయితే కొంత విమర్శలు గుప్పిస్తుంది.